ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డేని ఏ తేదీన నిర్వహిస్తారు? వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7. ప్రతి ఏటా కూడా ఏప్రిల్ 7ను ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ 2025 సంవత్సరానికి సంబంధించిన వరల్డ్ హెల్త్ డే థీమ్ 2025 హెల్తీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్. హెల్త్లీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్ అనేటువంటి థీమ్ అనమాట. ఈ థీమ్ నోట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ చాలా. ఎందుకంటే హెల్త్ డే కదా, కాబట్టి థీమ్ చాలాసార్లు అడిగినాడు అనమాట ప్రతి ఎగ్జామ్లో కూడా. కాబట్టి హెల్త్లీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్ అనేటువంటిది థీమ్ అనమాట. చూడండి, ఎందుకు చేస్తారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని అంటే 1948 ఏప్రిల్ 7వ తారీఖున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పడింది. 1948 ఏప్రిల్ 7వ తారీఖున WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏర్పడింది అనమాట. దానిని పురస్కరించుకొని ప్రతి ఏటా ఏప్రిల్ 7ను ఈ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తారు. సరే, WHO గురించి నోట్ చేసుకోండి. WHO ఫుల్ ఫామ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, తెలుగులో ప్రపంచ ఆరోగ్య సంస్థ. WHO ఏర్పడిన సంవత్సరం 1948 ఏప్రిల్ 8. WHO ప్రధాన కార్యాలయము జెనీవా, స్విట్జర్లాండ్. WHO ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. WHO ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అధానం. WHO ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అధానం. ఇదనమాట WHO ఏర్పడిన సందర్భంగా జరుపుకునే దినోత్సవం వరల్డ్ హెల్త్ డే, ఏప్రిల్ 7. ఈ ఏడాది థీమ్ వచ్చేసి, ఓకేనా, చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు చెప్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ అని. హెల్త్లీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్. సెకండ్ క్వశ్చన్, సిపిఎం పార్టీ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? సిపిఎం చూడండి, సిపిఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్కిస్ట్. సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ అనమాట. ఇప్పుడు ఈ సిపిఎం పార్టీకి నూతన కార్యదర్శిగా నియమితులైన వారు ఎంఏ బేబీ. ఎంఏ బేబీ అనగా మరియం అలెగ్జాండర్ బేబీ. ఈ మరియం అలెగ్జాండర్ బేబీ కేరళ రాష్ట్రానికి చెందినవారు అనమాట. విద్యార్థి దశ నుంచే రాజకీయాలలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి ఈ మరియం అలెగ్జాండర్ బేబీ అనమాట. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇతనిని సిపిఎం పార్టీకి జనరల్ సెక్రటరీగా ప్రకటించడం జరిగింది. అనమాట. ఇటీవలనే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సీతారాం యేచూరి ఉండేవాళ్ళు కార్యదర్శిగా. సీతారాం యేచూరి మరణించడం వల్ల అతని స్థానంలో ఇప్పుడు ఈ మరియం అలెగ్జాండర్ బేబీ నియమించబడ్డాడు అనమాట. 1986 నుంచి 1996 వరకు, 1986 నుంచి 1996 వరకు ఇతను రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు. 1986 నుంచి 1998 వరకు ఇతను రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు అనమాట. అదేవిధంగా కేరళ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అంటే కేరళ మాజీ మంత్రి అనమాట. ఇతను విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది కేరళలో, ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఈ మరియం అలెగ్జాండర్ బేబీ వార్తల్లో ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ అనమాట. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్కిస్ట్ సెక్రటరీ పేర్లు అడుగుతారు. సిపిఎం పార్టీకి ప్రజెంట్ ఎవరంటే కనుక కార్యదర్శిగా ఉన్నవాడు ఈ మరియం అలెగ్జాండర్ బేబీ. ఎవరి స్థానంలో? సీతారాం యేచూరి స్థానంలో. కాబట్టి గుర్తుంచుకోవాలి, ఏ రాష్ట్రానికి చెందినవారు? కేరళ రాష్ట్రానికి చెందినవారు అనమాట. ఇక సిపిఎం పార్టీ గురించి నోట్ చేసుకోండి. సిపిఎం అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్కిస్ట్. ఇది ఏ పార్టీ నుంచి వేరైందంటే సిపిఐ పార్టీ నుంచి వేరై సిపిఎంగా ఏర్పడింది.
సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి వేరు కావడం జరిగింది. సిపిఎం ఏర్పడిన సంవత్సరం 1964. సిపిఎం ఏర్పడిన సంవత్సరం 1964. సిపిఎం పార్టీ గుర్తొచ్చేసి ఒక సుత్తి కొడవలి నక్షత్రం. సిపిఎం ఫ్లాగ్లో చూస్తూ ఉంటాం కదా, సుత్తి కొడవలి నక్షత్రాన్ని. సుత్తి కొడవలి నక్షత్రం అనమాట. సిపిఎం పార్టీ ప్రధాన కార్యాలయం ఢిల్లీ. సిపిఎం పార్టీ ప్రస్తుత సెక్రటరీ ఎవరంటే కనుక మరియం అలెగ్జాండర్ బేబీ. అదేవిధంగా సిపిఎం పార్టీకి చెందిన పొలిట్ బ్యూరోలో తెలుగు వాడైనటువంటి అరుణ్ కుమార్కు చోటు దక్కింది. పొలిట్ బ్యూరోలో అరుణ్ కుమార్కు చోటు దక్కింది. తెలుగు వాడైన అరుణ్ కుమార్కి సిపిఎం పార్టీలో పొలిట్ బ్యూరోలో చోటు దక్కిందనమాట. కాబట్టి ఇది కూడా నోట్ చేసుకోవాలి, అరుణ్ కుమార్ పేరును. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశంలో వృద్ధి రేటులో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది? చూడండి, వృద్ధి రేటుకు సంబంధించిన రాష్ట్రాల జాబితా. మొత్తం దేశంలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన డేటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్. స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి. మనం దేశానికి జీడిపి ఎలాంటిదో రాష్ట్రాలకు సంబంధించి జిఎస్డిపి అంటాం. దేశానికైతే జీడిపి అంటాం కదా వృద్ధి రేటును, అలా రాష్ట్రాలకు సంబంధించి ఏమంటే జిఎస్డిపి అంటాం. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. స్థూల రాష్ట్ర ఉత్పత్తి అనమాట. దానికి సంబంధించి డేటా చూస్తే కనుక ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు ఉందన్నమాట. 2024, 2025 ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి డేటా. 2024, 2025 ఆర్థిక సంవత్సరం ఇప్పుడు మనకు కంప్లీట్ కావడం జరిగింది కదా మార్చి 31కి. కాబట్టి జిఎస్డిపిని రిలీజ్ చేశారనమాట. దేశంలో వృద్ధి రేటులో టాప్లో తమిళనాడు ఉంటే 2 ఆంధ్రప్రదేశ్ ఉంది. తర్వాత 3 పుదుచ్చేరి ఉందన్నమాట, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. 4 అస్సాం ఉంది. అస్సాం ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం ఉంది. 5 రాజస్థాన్ ఉందన్నమాట, రాజస్థాన్. తమిళనాడు 9.69% టాప్లో ఉంది. 9.69% టాప్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ 8.21% టాప్ 2లో ఉంది. 8.21%. పుదుచ్చేరి విషయానికి వస్తే 7.96%. 7.96% పుదుచ్చేరి. అస్సాం 7.94%. అస్సాం 7.94% అన్నమాట. ఇక రాజస్థాన్ 7.83%. 7.83%తో టాప్లో ఉందన్నమాట. అలా టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5 గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 ఒకటి కేంద్రపాలిత ప్రాంతం ఉంది. మొత్తం 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నివేదికను జిఎస్డిపి యొక్క నివేదికను రిలీజ్ చేయడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 2023, 2024 ఆంధ్రప్రదేశ్ 6.19%గా ఉండిందనమాట. 2023, 2024 ఏడాదికి సంబంధించినటువంటి ఇయర్లో 6.19%గా ఉంటే ఇప్పుడు ఏకంగా 8.21% చేరుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా. క్వశ్చన్ నెంబర్ 4. ఏ దేశంలో అధ్యక్షుడికి వ్యతిరేకంగా హ్యాండ్స్ అప్ నినాదాలతో ఉద్యమాలు చేపట్టారు? హ్యాండ్ అప్ నినాదాలతో ఉద్యమాలు ఎక్కడ జరుగుతూ ఉన్నాయంటే కనుక అమెరికాలోనే. మనందరికీ తెలుసు, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అయిన తర్వాత ఆయన ఆ దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాడు. సంస్కరణలు దానిని నిరసిస్తూ ప్రజలు రోడ్ల బాట పట్టారనమాట. దాదాపు 50 రాష్ట్రాల్లో, అక్కడ ఉన్నది 50 రాష్ట్రాలు, 50 రాష్ట్రాల్లో కూడా ఈ హ్యాండ్స్ అప్ నినాదాలు జరుగుతూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమం అన్నమాట ఈ హ్యాండ్స్ అప్ ఉద్యమం. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో దాదాపు 1200 ప్రాంతాలలో దాదాపు 150 సంఘాలు
అక్కడ ఉద్యమ బాట పట్టాయన్నమాట. న్యూయార్క్ నుంచి అలస్కా దాకా 50 రాష్ట్రాల్లో. న్యూయార్క్ అనేటువంటి రాష్ట్రం నుంచి అలస్కా వరకు అలా 50 రాష్ట్రాల్లో, అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో 1200 ప్రాంతాలలో 150 సంఘాలు ఇలా రోడ్లకు పైకి వచ్చి, వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతూ ఉన్నారన్నమాట. ఇంకా మనందరికీ తెలుసు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్యాక్సులు ఏవైతే ఉంటాయో ఇతర దేశాలపైన, సరిహద్దు దేశాలపైన కావచ్చు, ఇతర దేశాలపైన ఆయన ట్యాక్సులు పెంచడం జరిగింది. అదేవిధంగా కొన్ని గొప్ప సంస్థల నుంచి ఆయన వెనక్కి రావడం జరిగింది, బయటకు వచ్చేయడం జరిగింది. ఇకపోతే ఇటీవల గోల్డ్ కార్డ్ వీసా అనేటువంటి దాన్ని ఒకటి స్టార్ట్ చేశాడు. ఎవరైనా సరే అమెరికాకు వచ్చి కానీ ఒక పర్మనెంట్ వీసాగా, ఒక పర్మనెంట్ గ్రీన్ కార్డుగా గోల్డ్ కార్డు వీసాను ఆయన ప్రారంభించాడు. 5 మిలియన్ రూపాయలు చెల్లిస్తే చాలు ఆ వీసా పొందొచ్చు. 5 మిలియన్ అంటే 45 కోట్ల రూపాయలు అన్నమాట. ఎవరైనా సరే అమెరికాలో వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని సాఫీగా ఉండడానికి 45 కోట్ల రూపాయలు పెట్టి అక్కడ ఉండవచ్చు అన్నమాట. రానున్న రోజుల్లో అమెరికా పౌరసత్వం కూడా లభిస్తుందన్నమాట ఈ వీసా పొందిన వారికి. అట్లాంటి నిర్ణయాలన్నీ కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా స్వలింగ సంపర్కులు కొంతమందిని కొన్ని క్రీడల నుంచి ఆడకుండా ఆయన చేయడం జరిగిందనమాట. సీనియర్ సిటిజన్స్, స్వలింగ సంపర్కులు, మానవ హక్కుల సంఘాలు వీళ్ళందరూ కూడా రోడ్ల బాట పట్టారనమాట. కాబట్టి ఇప్పుడు వార్తల్లో బాగా ఉన్నటువంటిదే హ్యాండ్స్ అప్. క్వశ్చన్ నెంబర్ 5, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు 2025 ఎక్కడ నిర్వహించబడ్డాయి? అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు 2025 ఎక్కడ నిర్వహించబడుతున్నాయంటే కనుక అహ్మదాబాదు నగరంలో, గుజరాత్లోని అహ్మదాబాదు నగరంలో అనమాట. ఓకేనా. ఏప్రిల్ 8, 9 ఈ 2 రోజుల పాటు గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో నిర్వహించబడుతున్నాయి. గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంటు. ఇతివృత్తం నోట్ చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ సమావేశాల ఇతివృత్తం ఈ ఏడాది న్యాయ్ పద్, సంకల్ప్, సమర్పణ్, సంఘర్ష్. ఎస్ఎస్ఎస్ న్యాయ్ పద్, సంకల్ప్, సమర్పణ్, సంఘర్ష్ అనేటువంటిది థీమ్ అన్నమాట. చూడండి, ఇప్పుడు జరిగేది 6వ సారి అంట. కాంగ్రెస్ పార్టీ సమావేశాలు ఇప్పుడు గుజరాత్లో జరుగుతున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది జరగడం 6వ సారి అన్నమాట. స్వతంత్రానికి ముందు 4 సార్లు జరిగాయంట, ఇప్పుడు 2వ సారి అన్నమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత 2వ సారి. 1961లో భావనగర్లో నీలం సంజీవ్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించబడ్డాయి. 1961 భావనగర్, స్వతంత్రం వచ్చిన తర్వాత గుజరాత్లో భావనగర్లో నీలం సంజీవరెడ్డి అధ్యక్షతన జరిగాయన్నమాట. స్వతంత్రానికి పూర్వం మనం చెప్పుకుంటే 1902 అహ్మదాబాదు ఎస్ఎన్ బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షతన జరిగింది మొదటిసారిగా 1902లో గుజరాత్లో. మళ్ళీ 1906లో సూరత్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరంటే కనుక రాస్ బిహారీ ఘోష్ అనమాట. రాస్ బిహారీ ఘోష్ అధ్యక్షతన సూరత్ కాంగ్రెస్ సమావేశం జరిగినప్పుడు అతివాదులు మితవాదులు విడిపోతారు ఆ కాంగ్రెస్ సమావేశంలో. అది 1907 అనమాట. మళ్ళీ 1938 హరిపురా, గుజరాత్లోని హరిపురా నగరంలో జరిగిన సమావేశం అన్నమాట. హరిపురాలో జరిగినటువంటి సమావేశంలో, గుజరాత్లోని హరిపుర సమావేశం అన్నమాట, అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ ప్రణాళికా సంఘాన్ని డిమాండ్ చేస్తాడు అక్కడ. అవన్నీ కూడా నిన్న కానీ ఇక్కడ కాంగ్రెస్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి కదా, అవన్నీ కూడా చర్చించారన్నమాట. ఇప్పుడు అక్కడ 1902, 1906, అదేవిధంగా 1938, 1961 ఎక్కడెక్కడ జరిగాయి, ఎవరు అధ్యక్షులు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గుజరాత్ వార్తల్లో ఉందన్నమాట కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు సంబంధించి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది? 1885లో ఏర్పడింది.
తొలి సమావేశం ముంబైలో జరిగింది. తేజ్పాల్ సంస్కృత కళాశాలలో 72 మంది హాజరయ్యారు. అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ. 1885. 1886లో వచ్చేసి కలకత్తాలో జరిగింది. దాదాబాయి నవరోజీ అధ్యక్షుడు. 1887లో మద్రాసులో జరిగింది. బద్రుద్దీన్ త్యాబ్జీ అధ్యక్షుడు. 1888లో వచ్చేసి 1888 4వ సమావేశం 1888 అలహాబాద్లో జరుగుతుంది. అలహాబాద్ అధ్యక్షుడు వచ్చేసి జార్జ్ యూలు. ఇప్పుడు చెప్పిన నలుగురు కూడా 4 ప్రత్యేకతలు ఉన్నాయి. ఉమేష్ చంద్ర బెనర్జీ ఫస్ట్ అధ్యక్షుడు, ఆయన హిందువు. దాదాబాయి నవరోజీ రెండవ అధ్యక్షుడు, ఆయన పార్సీ మతస్థుడు. మూడవ అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ, ఆయన ముస్లిం అధ్యక్షుడు. 4వ అధ్యక్షుడు జార్జ్ యూలు, ఆయన ఆంగ్లేయుడు, క్రిస్టియను. ఆంగ్లేయుడు కాబట్టి క్రిస్టియన్ అనమాట. మొదటి ఆంగ్లేయుడు జార్జ్ యూల్ అనమాట. ఆంధ్రప్రదేశ్ వ్యక్తి 1991లో నాగపూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు పి ఆనందాచార్యులు. తొలిసారిగా తెలుగు వ్యక్తి అధ్యక్షుడైన వాడు పి ఆనందాచార్యులు. సంవత్సరం 1891 నాగపూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు పి ఆనందాచార్యులు. ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒకసారి ఐఎన్సీ సమావేశం జరిగిందనమాట, కాకినాడలో. గుర్తుపెట్టుకోవాలి, కాకినాడ కాంగ్రెస్ సమావేశం ఇంకా ఒకే ఒకసారి జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో. 1921లో కాకినాడ కాంగ్రెస్ సమావేశం చాలా ఇంపార్టెంట్. మహమ్మద్ అలీ అధ్యక్షుడు. కాకినాడ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? మహమ్మద్ అలీ. ఇకపోతే ఇప్పుడు ఎందుకు గుజరాత్లో జరిపారంటే కారణాలు ఉన్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించి 150 ఏళ్ళు పూర్తవుతుందంట. అదేవిధంగా 1924 బెల్గాం కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు గాంధీ. కర్ణాటకలో బెల్గాం కాంగ్రెస్ సమావేశానికి 1924లో గాంధీ అధ్యక్షుడిగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు 2025 అంటే 50 ఎన్నేళ్ళు పూర్తయిందంటే కనుక 1924 అంటే ఇప్పుడు 2024 అంటే 100 ఏళ్ళు పూర్తయింది. ఎన్నేళ్ళు పూర్తయింది? 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా. ఈ కారణాల వల్లనే గుజరాత్లో ఇప్పుడు నిర్వహిస్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారన్నమాట, ఏఐసిసి వాళ్ళు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా బాగా చదువుకొని నోట్ చేసుకొని నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు మనకు హిస్టరీలో చాలా వెరీ ఇంపార్టెంట్. కాంగ్రెస్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన వాడు ఏవో హ్యూమ్ అనమాట. అలెన్ ఒక్టావియన్ హ్యూమ్ అనమాట. అలెన్ ఒక్టావియన్ హ్యూమ్, ఏవో హ్యూమ్ అంటాం. INU అని ఉంటుంది ముందు, ఇండియన్ నేషనల్ యూనియన్ అని ఉంటుంది. దానికి కాంగ్రెస్ అనే పదాన్ని చేర్చింది ఎవరంటే దాదాబాయి నవరోజీ గారు. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ సమావేశానికి 3 సార్లు అధ్యక్షుడు అయింది ఎవరంటే కనుక దాదాబాయి నవరోజీనే. 3 మహిళలు అధ్యక్షత వహిస్తారు కాంగ్రెస్ సమావేశాలకి. మొదటి మహిళ అనీ బెసెంట్, రెండవ మహిళ సరోజిని నాయుడు, మూడవ మహిళ నళిని సేన్ గుప్తా. మొదటి మహిళ అనీ బెసెంట్. ఎప్పుడు అనీ బెసెంట్ అంటే కనుక 1917 కలకత్తా కాంగ్రెస్ సమావేశం. 1925 కాన్పూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షురాలు సరోజిని నాయుడు. 1933 కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షురాలు నళిని సేన్ గుప్తా అనమాట. నళిని సేన్ గుప్తా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6. 2050 నాటికి అత్యధిక యువ ఉబకాయం కలిగిన దేశంగా ఏ దేశం మారనుంది? 2050 అంటే ఇంకా 25 సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే అత్యధిక ఉబకాయం, యువ ఉబకాయం అంటే యువకులు అనమాట. యువకులు కూడా భారీ శరీరాన్ని కలిగి ఉంటారంట. యువ ఉబకాయం కలిగిన దేశంగా భారతదేశమే అవతరిస్తుందంట. ఏ సంవత్సరం నాటికి? 2050 నాటికి. నా గొప్ప జర్నల్ మనందరికీ తెలుసు, ఆరోగ్యానికి సంబంధించిన జర్నల్ మనకి ఇప్పుడు వెల్లడిస్తున్న వివరాలన్నమాట. లాన్సెట్ 2050 నాటికి భారతదేశంలో ఏకంగా 45 కోట్ల మంది ఊబకాయానికి చేరుకుంటారంట. ఊబకాయం అంటే ఏందో కాదు, భారీ శరీరమే, అత్యధిక బరువును కలిగి ఉండడం. ఇవాళ నరేంద్ర మోడీ పదే పదే చెప్తున్న విషయం ఏంటంటే కనుక మనం తినే ఆహారంలో ఎక్కువ మంది మనం ఏం చేస్తున్నామంటే నూనెలు వాడుకుంటున్నాం. ఆ నూనెలను తగ్గించమని చెప్తూ ఉన్నాడు అనమాట. ఇలా అత్యధిక శరీరం అంటే అత్యధిక బరువు కలిగినటువంటి శరీరం రాకుండా ఉండాలంటే మనం తినే ఆహారంలో నూనె శాతం తగ్గించుకోవాలి. దానివల్ల ఊబకాయం అనేటువంటిది దాదాపుగా రాదనమాట. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. తేలికపాటి ఆహారం తీసుకొని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నమాట.
అనే విషయం ఇప్పుడు మనకి ఈ జర్నల్ ద్వారా ఏం తెలుస్తూ ఉందన్నమాట. ఇలా చెప్పితే గనక మనం ఏం చేయొచ్చు అంటే గనక ఇంకా కొన్ని మంచి మంచి ఒక నిర్ణయాలు తీసుకొని ఆ సంఖ్యను తగ్గించుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ జర్నల్ చెప్తాంది 2050 నాటికి భారతదేశంలో అత్యధిక మంది యువకులు ఊబకాయాన్ని కలిగి ఉంటారంట. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో 45 కోట్ల మందికి చేరుకుంటారని చెప్పిందనమాట. క్వశ్చన్ నెంబర్ 7, యూత్ పార్లమెంటరీ పోటీలలో విజేతగా నిలిచినది ఎవరు? యూత్ పార్లమెంటరీ పోటీలలో విజేతగా నిలిచినది ఎవరంటే ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు మనం లాస్య ప్రియ యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బన్సూరి స్వరాజ్ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటూ ఉంది. మనకి యువజన వ్యవహారాల మంత్రి ఎవరంటే కనుక మనసుఖ్ మాండవీయ. ఇక్కడ ఆయన లేడు, సహాయ మంత్రి ఉన్నాడనమాట. బన్సూరి స్వరాజ్ అతని పేరు. ఆ బన్సూరి స్వరాజ్ చేతుల మీదుగా లాస్య ప్రియ తీసుకుంటూ ఉంది. లాస్య ప్రియ ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఈ పర్సన్ అనకాపల్లికి చెందినవారు. యూత్ పార్లమెంటరీ పోటీలలో పోటీ చేసిందనమాట. మన రాష్ట్రం నుంచి 3 ఎంపిక అయ్యారంట. ఆ 3 ఎంపికైన వాళ్ళు ఎవరంటే కనుక ఒకరు లాస్యప్రియ, 2 శివాని, 3 జ్యోత్స్న. లాస్యప్రియ అనకాపల్లి, శివాని విశాఖపట్నం, జ్యోత్స్న విజయనగరం అనమాట. అనకాపల్లి నుంచి, విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి వెళ్ళిన ఈ ముగ్గురులో ఇప్పుడు విజేతగా నిలిచింది ఎవరంటే కనుక జాతీయ స్థాయిలో జరిగిన పోటీలలో, యూత్ పార్లమెంటరీ పోటీలలో విజేతగా నిలిచినది లాస్యప్రియ. రాష్ట్ర స్థాయి పోటీలు జరిగింటాయి ఇక్కడ ముందు, ఇక్కడ వాళ్ళు విజేతలుగా నిలిచారు. అందుకనే వాళ్ళు జాతీయ యువ పార్లమెంటరీ పోటీలకి అర్హత సాధించారు. ఈ నెల 2-3 తేదీల్లో ఆ పోటీలు జరిగాయి. ఇప్పుడు విజేతలుగా ప్రకటించారు. విజేత ఎవరంటే లాస్యప్రియ. క్వశ్చన్ నెంబర్ 8, డిలాయిట్ నివేదిక ప్రకారం ఏజెంటిక్ ఏఐ వినియోగంలో ఏ దేశం టాప్లో నిలిచినది? చూడండి, డిలాయిట్ నివేదిక ఇచ్చిందనమాట. ఏజెంటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో ఏ దేశం టాప్లో ఉందంటే మన భారతదేశం టాప్లో ఉందంట. చూడండి, ఏజెంటిక్ ఏఐ వినియోగంలో అంతర్జాతీయ అగ్రగామిగా భారత్ ఎదుగుతోందని డిలాయిట్ తమ నివేదికలో పేర్కొనిందనమాట. అటానమస్ ఏజెంట్లను అభివృద్ధి చేయడంపై 80% పైగా మన కంపెనీలు దృష్టి పెట్టాయని వెల్లడించిందనమాట. అటానమస్ ఏజెంట్లను అభివృద్ధి చేయడంపై 80% పైగా మన కంపెనీలన్నీ కూడా దృష్టి పెట్టాయంట. మానవ సూచనలు లేకుండా ప్రత్యేకమైన లక్ష్యాలను సాధించేందుకు స్వయం ప్రతిపత్తితో పనిచేసే కృత్రిమ మేధా వ్యవస్థలనే అటానమస్ ఏజెంట్లుగా పరిగణిస్తారు. మళ్ళీ చెప్తున్నా, మానవ సూచనలు లేకుండా ప్రత్యేకమైన లక్ష్యాలను సాధించేందుకు స్వయం ప్రతిపత్తితో పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలను ఏమంటారంటే అటానమస్ ఏజెంట్లుగా పరిగణిస్తారనమాట. టాస్కులు, ప్రాసెస్లను ఆటోమేట్ చేసేందుకు ఈ ఏజెంట్లను వినియోగించే ప్రక్రియనే ఏజెంటిక్ ఏఐగా వ్యవహరిస్తారు. టాస్కులు, ప్రాసెస్లను ఆటోమేట్ చేసేందుకు ఈ ఏజెంట్లను వినియోగించే ప్రక్రియనే ఏజెంటిక్ ఏఐగా పరిగణిస్తారనమాట. అలా ఏజెంటిక్ ఏఐలో భారతదేశం టాప్లో ఉందని చెప్పేసి డిలాయిట్ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. క్వశ్చన్ నెంబర్ 9, 535 కోట్ల పంబన్ వంతెనను మోడీ జాతికి అంకితం చేయగా ఇది ఏ రాష్ట్రంలో కలదు? చూడండి, పంబన్ బ్రిడ్జి అనమాట. తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం జిల్లాలో నిర్మితమైనటువంటి బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నాడు ఈ నెల 13వ తారీఖున ఆదివారం రోజున.
తమిళనాడు రాష్ట్రంలో పంబన్ బ్రిడ్జ్ అనమాట. దేశంలోనే మొదటి రైల్వేలో వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ అనమాట ఇది. రైల్వేలో వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ అనమాట. దేశంలోనే మొదటి రైల్వేలో వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ అనమాట ఇది. 535 కోట్లతో ఇది నిర్మితమైందనమాట. చూడండి, పంబన్ దీవి మనందరికీ తెలుసు, ప్రధాన భూభాగంతో కలిపేటువంటి బ్రిడ్జిని ఇప్పుడు దీవి నుంచి ప్రధాన భూభాగంతో కలపడానికి ఒక బ్రిడ్జిని రైల్వేలో వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించబోతున్నారు. ఓకేనా, చాలా ముఖ్యమైనటువంటి దీవి. రెండు శ్రీలంక భారత్ మధ్య సరిహద్దుల్లో ఉంటుందన్నమాట పంబన్ దీవి. ఇటీవల శ్రీలంక దేశంలో కూడా నరేంద్ర మోడీ పర్యటించడం మనందరికీ తెలుసు. చక్రధర్ అనేటువంటి ఒక ఇంజనీరు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇంజనీరు ఈ బ్రిడ్జి నిర్మాణంలో పాల్గొన్నాడంట. చాలా చక్కగా ఎక్కడ కూడా ఇక్కడ సాంకేతిక వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా శ్రామికులు చాలా ఎక్కువ కష్టపడ్డారని చెప్పడం జరిగిందనమాట ఈ బ్రిడ్జి కోసం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. స్పెయిన్ దేశ సహకారంతో సాంకేతికతను ఉపయోగించుకొని దీనిని నిర్మించారంట. మొత్తం దానికి వాడినవన్నీ కూడా భారతదేశంలో ఉన్నవే, కానీ సాంకేతికత మాత్రం, టెక్నాలజీ మాత్రం స్పెయిన్ నుంచి తీసుకున్నారంట. ఆ విషయాన్ని తెలిపాడు అనమాట చక్రధర్. విజయనగరానికి చెందిన మన తెలుగువాడు చక్రధరు, ఒక ఇంజనీరు, ఈ బ్రిడ్జి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించినట్టుగా తెలుస్తూ ఉన్నదన్నమాట. లాస్ట్ క్వశ్చన్, ప్రపంచ బాక్సింగ్ కప్ 2025లో స్వర్ణం సాధించి తొలి భారతీయుడిగా నిలిచింది ఎవరు? చూడండి, గోల్డ్ మెడల్ సాధించిన భారతీయుడు అనమాట. ఇక్కడ ప్రపంచ బాక్సింగ్ కప్ 2025 బ్రెజిల్లో జరిగిందనమాట. ఈ వరల్డ్ బాక్సింగ్ కప్ ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో జరిగిందనమాట. మొట్టమొదటిసారిగా మన భారతీయుడు గోల్డ్ మెడల్ సాధించడం ఇక్కడ విశేషం. ఎవరు అవుతానంటే కనుక హితేష్ అనమాట. బాక్సింగ్ ప్లేయర్ హితేష్ 70 కేజీల విభాగంలో ఫైనల్లో ఇంగ్లాండ్కు చెందినటువంటి వదెల్ కమరా ఈ వదెల్ కమరా గాయం కారణం చేత వాకోవర్ ఇవ్వడం చేత గోల్డ్ మెడల్ హితేష్కు దక్కిందనమాట. ఫైనల్లో ఇంగ్లాండ్ బాక్సింగ్ ప్లేయర్ అయినటువంటి ఈ వదెల్ కమరా గాయం కారణం చేత వాకోవర్ ఇవ్వడం వల్ల విన్నర్గా నిలిచినటువంటి వాడు హితేష్ అనమాట. ఇంతవరకు మన భారతీయుడు ఎవరు కూడా గోల్డ్ మెడల్ సాధించలేదు. ఫస్ట్ టైం 70 కేజీల విభాగంలోనే కాదు, ఓవరాల్గా గోల్డ్ మెడల్ సాధించలే. ఇది 70 కేజీల విభాగం అనమాట. ఇక 65 కేజీల విభాగంలో ఫైనల్లో ఓటమి చెంది సిల్వర్ మెడల్ సాధించిన వాడు ఎవరంటే కనుక మన భారతీయుడు జంవాల్. ఎవరో జంవాల్ అనమాట. జంవాల్ అని గుర్తుపెట్టుకోవాలి. JAMWAL జంవాల్ మన భారతీయుడు అనమాట. జంవాలు, ఇతనికి సిల్వర్ మెడల్ వచ్చిందనమాట. ఫైనల్లో బ్రెజిల్ దేశానికి చెందినటువంటి రిస్ చేతిలో ఓడిపోయినా అనమాట. బ్రెజిల్ దేశానికి చెందినటువంటి బాక్సింగ్ ప్లేయర్ రిస్ చేతిలో ఓటమి కావడం వల్ల ఇతను సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందనమాట. ఇవి గుర్తుపెట్టుకోండి. 65 కేజీల విభాగంలో మన భారతీయుడికి సిల్వర్ మెడలు, 70 కేజీల విభాగంలో మన భారతీయుడికి గోల్డ్ మెడల్ వచ్చాయి బ్రెజిల్లో జరిగినటువంటి బాక్సింగ్ వరల్డ్ కప్ 2025లో. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 7కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఏప్రిల్ 7వ తేదీ మనకు ఉన్నటువంటి న్యూస్ అనమాట. ఇవన్నీ కూడా అందరూ కూడా నోట్ చేసుకోండి. ఏప్రిల్ 7 డేట్ పెట్టుకొని ఓకేనా, కంటిన్యూగా నోట్ చేసుకుంటారా అండి. గత క్లాసులు కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా నేను చేస్తాను. ఏప్రిల్ 7 ఈ రోజు నుంచి మీరు ఏప్రిల్ మంత్కు సంబంధించి నోట్ చేసుకుంటారా అండి, అన్నీ కూడా ప్రత్యేకించి నోట్బుక్లో.